బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమా 49 రోజులు పూర్తి చేసుకుని ఇంకా కలెక్షన్స్ అందుకుంటూ ఉండటం ఈ రోజుల్లో నిజంగా అరుదైన విషయం. ఇప్పుడెక్కువ సినిమాలు 2-3 వారాల్లోనే థియేటర్ల నుంచి దిగిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు 49వ రోజు కూడా రన్ కొనసాగించడం అంటే అదొక ప్రత్యేక ఘట్టమనే చెప్పాలి. సంక్రాంతి సీజన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయి మొదటి వారం భారీ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి వారం పూర్తయ్యేలోకే బ్రేక్ ఈవెన్ దాటేసి డిస్ట్రిబ్యూటర్లను సేఫ్ జోన్లోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత మెల్లగా కానీ స్టెడీగా లాంగ్ రన్ కొనసాగించింది. 48 రోజుల వరకు ట్రేడ్ లెక్కల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ షేర్ సుమారు 184 కోట్ల మార్క్ను టచ్ చేసినట్టు సమాచారం. గ్రాస్ పరంగా 309 కోట్లకు దగ్గరగా చేరింది. ఇప్పుడు 49వ రోజు పరిస్థితి చూస్తే లిమిటెడ్ స్క్రీన్స్లో మాత్రమే రన్ కొనసాగుతున్నా పూర్తిగా ఆగిపోలేదు. ముఖ్యంగా కొన్ని మేజర్ సెంటర్లలో రోజుకు 1 షో లేదా 2 షోలు కొనసాగుతున్నాయి. 49వ రోజు వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ భారీగా లేకపోయినా సుమారు 3 నుండి 5 లక్షల రేంజ్లో షేర్ వచ్చినట్టు ట్రేడ్ అంచనా. గ్రాస్ పరంగా ఇది 7 నుంచి 10 లక్షల మధ్య ఉండొచ్చు. దాంతో 49 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ షేర్ సుమారు 184.3 కోట్లకు చేరే అవకాశం ఉంది. గ్రాస్ పరంగా 309.5 కోట్లకు దగ్గరగా ఉంది. ఇదొక రీజనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చాలా పెద్ద అచీవ్మెంట్. ముఖ్యంగా యాక్షన్ స్పెక్టకల్ కాకుండా ఒక ఎమోషనల్ డ్రామా ఈ రేంజ్లో రన్ అవ్వడం అరుదు. ఈ సినిమాకు వచ్చిన ఫ్యామిలీ సపోర్ట్ లాంగ్ రన్కు ప్రధాన కారణం. ఏరియా వారీగా చూస్తే నైజాం ఈ ఏరియాలో సినిమా భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. మొత్తం రన్లో 47.5 కోట్లకు పైగా షేర్ సాధించి భారీ ప్రాఫిట్ ఇచ్చింది. ఇప్పుడు రన్ పూర్తయినా ఫైనల్ లెక్కల్లో ఈ ఫిగర్ స్టేబుల్గా ఉంది. సీడెడ్ 23 కోట్లకు పైగా షేర్ సాధించి మంచి లాభాలు అందించింది. ఈ ఏరియాలో కూడా మొదటి 3 వారాలు బలంగా నిలిచింది. ఆంధ్ర ప్రాంతాలు ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, యుఏ కలిపి సుమారు 80 కోట్లకు పైగా షేర్ అందించింది. ముఖ్యంగా గుంటూరు మరియు ఈస్ట్ ఏరియాల్లో 4వ వారం తర్వాత కూడా స్టెడీ ట్రెండ్ కనిపించింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొదటి వారం భారీ ఓపెనింగ్స్ రావడంతో సేఫ్ జోన్లో ఫినిష్ అయింది. ఓవర్సీస్ ఇది మరో హైలైట్. మొదటి వీకెండ్కే బ్రేక్ ఈవెన్ దాటేసి మొత్తం రన్లో 19.5 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్ పరంగా 43 కోట్ల మార్క్ దాటింది. మొత్తం బిజినెస్ సుమారు 122 కోట్ల రేంజ్లో జరిగినట్టు ట్రేడ్ సమాచారం. ఇప్పుడు 184 కోట్లకు చేరిన షేర్ అంటే దాదాపు 62 కోట్లకు పైగా ప్రాఫిట్. ఇది నిజంగా మెగాస్టార్ కెరియర్లో ఒక గొప్ప రిజల్ట్. భోలా శంకర్ తర్వాత వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ మార్కెట్పై వచ్చిన సందేహాలను పూర్తిగా తొలగించింది. కంటెంట్ మీద ఫోకస్ పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేయడం ఈ సినిమాకు ప్రధాన బలం. ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ ట్రాక్, మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్ కలిసి ఈ సక్సెస్కు కారణమయ్యాయి. 49వ రోజు కూడా కలెక్షన్స్ రావడమంటే ఇది కేవలం ఫ్యాన్ సినిమా కాదు, రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు అన్నమాట. ముఖ్యంగా వీకెండ్ వచ్చినప్పుడల్లా చిన్న జంప్ ఇవ్వడం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని సెంటర్లలో థియేటర్లలో రన్ కొనసాగడం చాలా అరుదు. ఇప్పుడు 49 రోజులు పూర్తి చేయడం అంటే ఇది నిజమైన లాంగ్ రన్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఇక ఫైనల్ రన్ ముగిసే సమయానికి వరల్డ్ వైడ్ షేర్ 185 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గ్రాస్ పరంగా 310 కోట్ల మార్క్ టచ్ చేసే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద మన శంకరవరప్రసాద్ గారు 49వ రోజు కూడా కలెక్షన్స్ నమోదు చేయడం టాలీవుడ్లో ఒక ప్రత్యేక ఘట్టం. ఓపెనింగ్స్ మాత్రమే కాదు, హోల్డ్ కూడా ఎంత ముఖ్యమో ఈ సినిమా నిరూపించింది. మెగాస్టార్ మరోసారి తన స్టామినా చూపించారు. 49 రోజుల మైలురాయి ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలిపింది.